ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. సంఘక్రమం ప్రకారముగా మత్తయి సువార్త ధ్యానములు మనమున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికి వందనాలు. మంచిది. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పిలువబడిన వారమా, పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారమా? పిలువబడిన వారమా, పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారమా? ఏర్పరచబడిన వారమా అనేది మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. అంశము ఏర్పరచబడిన వారు. అంశం ఏమిటి? ఏర్పరచబడిన వారు. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ వింటున్న వారులారా, మీరందరూ కూడా పరీక్షించుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, మీరు పిలువబడిన వారా, పిలువబడిన వారిలో నుండి ఏర్పరచబడిన వారా? ఈ యొక్క ఉదంతం మనకు తెలుసును. ఏమిటి అనగా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అనంటే, ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు చేసినట్లుగా ఉంటుంది. తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంటుంది అని చెప్పాడు. పెళ్లి విందుకు పిలిచాడు, తన దాసులను పంపాడు. తన దాసులను పంపితే వారు నిర్లక్ష్యము చేశారు. వారు రాలేదు. వారేం చేయలేదు? రాలేదు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వారి పట్టణం మీదకి దండ్లను పంపి ఆ పట్టణమును కాల్చివేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత రాజవీధులలోకి వెళ్ళండి, కనబడిన వారిని అందరినీ పిలవండి, నా విందు సిద్ధముగా ఉంది, కనబడిన వారిని అందరినీ పిలవండి అని చెప్పి తన సేవకులను పంపినప్పుడు, పరిచారకులను పంపినప్పుడు, కనపడిన వారందరూ వారు వీరు అని కాకుండా మంచివారా, చెడ్డవారా, కుంటివారా, గుడ్డివారా, అంగహీనుల, ఎవరైనా సరే అందరినీ పిలిచాడు. ఆ విందుశాల వచ్చిన వారితో నింపబడింది. ఆ తర్వాత అక్కడికి వచ్చినప్పుడు విందును పరిశీలన చేయడానికి వచ్చిన రాజు ఆ స్థలాన్ని చూచాడు. అందరూ ఒక డ్రెస్సులో ఉన్నారు, ఒకడు మాత్రము వేరే డ్రెస్సులో ఉన్నాడు, వేరే బట్టలతో ఉన్నాడు. అప్పుడు వాని దగ్గరకు వచ్చి రాజు ఏమన్నాడంటే, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఎట్లా లోపలికి వచ్చినావు నువ్వు అంటే, వాడు మౌనముగా ఉన్నాడంట. వాడు ఎలా ఉన్నాడు? అప్పుడు అన్నాడు, వీన్ని తీసుకొని పోయి బంధించి కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేయాలి? ఇక్కడ వీన్ని వెలుపటి చీకటిలో తులసివేయండి, అక్కడ ఏడుపును పనులు కొరుకుటయు ఉండును. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. చాలా ఆత్మీయ సత్యాలు ఇందులో ఉన్నాయి. అయితే అందులో నుండి మనము ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు ఇక్కడ నుండి. ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు? ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారు? ఏర్పరచబడిన వారి జీవితము ఎలా ఉంటుంది? ప్రభునందు ప్రియమైన వారులారా, ఆహ్వానము అందరికీ ఉంది.
మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా ఆహ్వానం అందరికీ ఏమని పిలుస్తున్నాడు అక్కడ? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందరినీ ఎంతమందిని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఆహ్వానము అందరికీ. దేవుని మందిరములోనికి కూడా ఆహ్వానం అందరికీ. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మందిరములోనికి అందరికీ ఆహ్వానం. దేవుని విందునకు అందరికీ ఆహ్వానమైతే అందరికీ ఉంది. అందరికీ ఏముంది? ఆహ్వానం ఉంది. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుకని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనమున్నామా లేదా? ఇది ప్రభునందు ప్రియమైన వారులారా, మనము పిలువబడిన వారుగానే ఉన్నామా, లేకపోతే ఏర్పరచబడిన వారుగా ఉన్నామా? ఏర్పరచబడడం అంటే అర్థం ఏమిటి? ప్రత్యేకించడం, ఎన్నుకోవడం. ప్రియమైన వారులారా, దేవుడు అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు. ఒక తెగవారిని పిలవలేదు, ఒక కులం వారిని, ఒక మతం వారిని, ఒక దేశం వారిని, ఒక ప్రాంతం వారిని పిలవలేదు. సమస్తాన్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన సర్వలోక రక్షకుడు, అందరికీ రక్షకుడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎంతమందిని? బూదిగంత నివాసులారా, ఒకరిని కాదు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారో, ప్రత్యేకింపబడిన వారు ఎలా ఉంటారో ఈ రాత్రి మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏర్పరచబడిన వారు ఆహ్వానాన్ని స్వీకరించి ఆహ్వానానికి విధేయులై ఆయన సన్నిధికి వస్తారు. హల్లెలూయా. ఆహ్వానం మన్నించి, ఆహ్వానము స్వీకరించి, ఆహ్వానానికి విధేయులై ఏం చేస్తారు? ఆయన సన్నిధికి వస్తారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నా యొద్దకు వత్తురు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. అందరూ విన్నారు, అయితే వచ్చిన వారు మాత్రము కొందరే. అందరికీ ఆహ్వానం ఉంది, వచ్చిన వారు కొందరే. ప్రభునందు ప్రియమైన వారు కొందరే. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రమును బయటికి.
చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 3వ వచనం ఏమంటున్నారు? ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఏమేనంట వారు రానొల్లకపోయిరి. పిలిచినాడు, అయితే వారు ఆహ్వానానికి విధేయులు కాలేదు. వారు రాలేదు, వారు రానొల్లకపోయిరి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. అంతే, వారు రానొల్లకపోయిరి. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. దేవుని సన్నిధికి రావాలంటే తెగింపు ఉండాలి. దేవుని సన్నిధికి రావాలంటే ఏముండాలా? తెగింపు ఉండాలి. ఇంటిని త్యజించాలి, భార్యను త్యజించాలి, పనులను త్యజించాలి కదా. అనేకమైన ఆటంకాలు, దేవుని సన్నిధికి రావడానికి అనేకమైన ఆటంకాలు. కొన్ని ఆటంకాలు ఎదురైతే కొన్ని ఆటంకాలు వారికి వారే సృష్టించుకుంటారు. ఎందుకు? భక్తిహీనత. ఏమిటి? భక్తిహీనత. భక్తిహీనులు ఆయన సన్నిధికి తెగింపరు. ప్రభునందు ప్రేమైన వారు చూడండి, ఎందుకు రాలేదంట వాళ్ళు? అక్కడ వాళ్ళు అనేకమైన సాకులు చెప్పారు కదా. వారు రాలేదంట. దేవుని సన్నిధి అంటే రాజు పిలిస్తే వారు రాలేదంట. అంటే లెక్కలేదు. రాజు అంటే వారికి లెక్కలేదు అసలు. ఈనాడు ఎందుకు రావడం లేదు? దేవుని సన్నిధి అంటే అంతే కదా. దేవుని సన్నిధి అంటే లెక్కలేదు. ప్రేమైన మాటల, ఇప్పుడు ఒక ప్రకటన ఇక్కడ చేశామనుకోండి, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి 200 ఇవ్వబడుతుంది అని చెప్పామనుకోండి. ఇది సరిపోతుంది ఆ మందిరము? చెప్పండి, మందిరం సరిపోతుందా? సరిపోదు కదా. అంటే దేవుని సన్నిధి అంటే ఏమి లేదు, లెక్కలేదు. ప్రభునందు ప్రేమైన వారుల, భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. దేన్నైనా త్యాగం చేస్తాడు కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రము త్యాగం చేయలేరు. ఏర్పరచబడిన వారు ఆయన సన్నిధికి వచ్చుదురుగాక. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలున్నా ఆటంకాలను అధిగమించి దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకు? నేను ఏర్పరచబడిన వాడను, నేను ఏర్పరచబడిన దానను, ప్రత్యేకింపబడిన దానని. నేను ఈ సమయము దేవుని సన్నిధిలో గడపవలసిన సమయము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటే ఆయన సన్నిధికి వస్తారు, ఆయన సన్నిధిలో ఉంటారు. రెండవదిగా, ఏర్పరచబడిన వారు దేవుని వాక్యమును గ్రహిస్తారంట. దేవుని వాక్యమును ఏం చేస్తారు? గ్రహిస్తారు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సత్యమును గ్రహిస్తారు. సత్యమనగా వాక్యమే. వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని అంటారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో కదా.
నీ వాక్యమే సత్యం. సత్యమును గ్రహిస్తారు అంటే వాక్యమును ఏర్పరచబడిన వారు వాక్యమును గ్రహిస్తారు. గ్రహింపు అంటే అర్థం ఏమిటి? అవునా, నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయినాను, ఇప్పుడు తెలుసుకున్నా. ఏమిటి? వాక్యం అంటే గ్రహించడం. ఇదా అనేది వింటే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనసు పెట్టి వింటే. అయితే వాక్యం ఏం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. 13వ అధ్యాయం 15వ వచనం. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసికొనరు. దేవుని నామను స్తుతి కలుగును గాక. వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. వింటారు గాని తెలుసుకోలేరు, గ్రహింపలేరు. ఎందుకు? 14వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది అక్కడ. 14వ వచనం. వారి హృదయము క్రొవ్వినది. వారి హృదయం ఏమైందంట? క్రొవ్వినది. చెవులు మందములైనవంట. అక్కడ ఏమైనవి? చెవులు మందములైనవి, కనులు మూసకపోయినాయి. ఏమి క్రొవ్వింది? హృదయము క్రొవ్వింది. దేంతో గ్రహించాలి? హృదయముతో గ్రహించాల్సింది. ఆ హృదయమే ఏమైంది? క్రొవ్వు పట్టింది. ఆ హృదయం ఏమైంది? మీరు మంచిగా క్రొవ్వు ఉన్నటువంటి మాంసాన్ని తెచ్చి ఉడకబెట్టండి. అది చల్లారిపోయింది అనుకో, పైనంతా ఏం తెలుస్తుంది? క్రొవ్వు పేరుకొని పోయింటుంది. ఏమవుతుంది? క్రొవ్వు పేరుకొని పోయింటుంది. నీళ్లు పోసినాం అనుకో, ఆ నీళ్లు లోపలికి పోవు. ఎక్కడుంటాయి? పైనే ఆ క్రొవ్వు ఉంటుంది, లోపలికి పోవు. అందుకని వాక్యం చెబుతుంది క్రొవ్వును దహించాలంట. క్రొవ్వును ఏం చేయాలా? ఎక్కడ? బలిపీఠం పైన. అందుకని వాక్యం చెబుతుంటే క్రొవ్వంతా యెహోవాదే అంటారు. క్రొవ్వంతా ఏం చేయాలంట? మన క్రొవ్వును వాక్యమనే అగ్నితో ఏం చేయాలా? దహించి వేయాలి. క్రొవ్వు మందముగా ఉంటుంది. క్రొవ్వు ఏమవుతుంది? మందముగా ఉంటుంది. వారి హృదయం ఏమైంది? క్రొవ్వింది. కాబట్టి వాక్యం లోపలికి పోవడం లేదు. ఏర్పరచబడిన వారు ఆయన సన్నిధికి వస్తారు. ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని పనులున్నా ఇదే ప్రాముఖ్యమైన పని అని ఎంచుకుంటారు. రెండవదిగా వారు వాక్యాన్ని గ్రహిస్తారు. నువ్వు ఏర్పరచబడిన వారిలో ఉన్నట్లయితే నువ్వు ఆయన సన్నిధికి వచ్చుదువుగాక, ఆయన వాక్యమును గ్రహించుదువుగాక. హల్లెలూయా. మూడవదిగా తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏమిటి అనగా నమ్ముట వలన అనే మాట ఉంటుంది, నమ్మునట్లు అనే మాట ఉంటుంది. చదవండి. నమ్ముట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను అంటే సత్యం అనగా ఏమిటి? వాక్యం. ఏర్పరచబడిన వారు ఆయన సన్నిధికి వస్తారు, ఆయన వాక్యమును గ్రహిస్తారు, ఆయన వాక్యమును నమ్ముతారు. ఏం చేస్తారు? ఆయన వాక్యమును నమ్ముతారు. ప్రభునందు ప్రియమైన వారు, ఈనాడు ఎందుకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం అంటే వాక్యమును నమ్మకపోవడమే. వాక్యమును గ్రహించకపోవుట, వాక్యమును నమ్మకపోవుట.
వాక్యమును గ్రహించాలి, వాక్యం ఏం చేయాలి? నమ్మాలి. వాక్యం ఎటువంటిదని అంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినదియు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ వాక్యము నమ్మదగినది. ఈ లోకములో నమ్మదగిన వారు లేరు, వాక్యం మాత్రమే నమ్మదగినది. వాక్యము నమ్మదగినది. నువ్వు ఏ వాక్యమైతే వింటున్నావో అది వాగ్దాన వాక్యము కావచ్చు, అది హెచ్చరిక వాక్యము కావచ్చు కదా, అది ఆశీర్వాదంతో కూడిన వాక్యము కావచ్చు. ఆ వాక్యము ఏమిటది? నమ్మదగినది. వాక్యము నమ్మదగినది. నమ్మదగినది అంటే ఆ వాక్యము నీ పట్ల ఖచ్చితముగా నెరవేరుతుంది. అది నమ్మదగినదంటే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాక్యమే ఏమిటి? నమ్మదగినది. వాక్యాన్ని మనం నమ్మాలి. దేన్ని నమ్మాలి? మనము వాక్యాన్ని మనం నమ్మాలి. ప్రభునందు ప్రియమైన వారల, ఆయన కృపావాక్యమును మనము నమ్మాలి. ఆయన వాగ్దాన వాక్యమును మనము నమ్మాలి. ఏర్పరచబడిన వారు ఆయన సన్నిధికి వస్తారు. ఏర్పరచబడిన వారు ఆయన వాక్యమును గ్రహిస్తారు. ఏర్పరచబడిన వారు ఆయన వాక్యమును నమ్ముతారు. వాక్యమును నమ్ముతారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారల, నువ్వు ఏర్పరచబడిన వారవైతే ఆయన సన్నిధికి వచ్చుదువుగాక, ఆయన వాక్యమును గ్రహించుదువుగాక, ఆయన వాక్యమును నమ్ముదువుగాక. 4వదిగా 4 మాటలు వివరించాలనుకున్నాను. చివరిగా 4వదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాక్యమును గైకొంటారు. వాక్యమును ఏం చేస్తారు? గైకొంటారు. అంటే వాక్యమును పాటిస్తారు, వాక్యమును అనుసరిస్తారు. వాక్యమును పాటిస్తారు, వాక్యమును అనుసరిస్తారు. వాక్యం వెలుగు. వాక్యం ఏమిటి? వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎందుకు? మనకు మార్గాన్ని చూపించేది. ఆ వాక్యము బాటలో నడుస్తారు. అది కష్టమైన, అది నష్టమైన, అది ఇబ్బంది అయినా వాక్యము అనుకూలముగా ఉంటుంది అనుకోవడము మన పొరపాటు. మనకు అనుకూలముగా వాక్యం ఉంటుంది అనుకోవడము మన యొక్క పొరపాటు. అది చాలా మంది ఏ వాక్యాన్ని కోరుకుంటారు? అనుకూల వాక్యాన్ని కోరుకుంటారు. తమకు అనుకూలమైన బోధకులను వారు ఏం చేస్తున్నారంట? ఏర్పరచుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వారు, వాక్యము అది కష్టమైన దాన్ని మనం అనుసరించాలి, నష్టమైన దాన్ని మనము అనుసరించాలి. వాక్యము మనతో మాట్లాడినప్పుడు అది ఒకవేళ కష్టతరముగా ఉండవచ్చును, అయినా దాన్ని ఏం చేయాలి? మనము పాటించాలి, అనుసరించాలి. ప్రాముఖ్యంగా దేవుని నమ్మిన వారికి దేవుని వాక్యం ఏ విషయాలలో కష్టం అనిపిస్తుంది అంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే కష్టం అనిపిస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే కష్టం అనిపిస్తుంది. జాగ్రత్త వినండి. దేవుని సన్నిధికి క్రమము తప్పకుండా నువ్వు ఆయనకు చెందవలసిన భాగం ఆయనకి ఇయ్యాలి అంటే
అదేమనిపిస్తుంది? కష్టం అనిపించి దానికి ఎన్ని వ్యతిరేకమైనవి ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. అట్లాంటి ఏ చెప్తారా వేరే వాళ్ళని చెప్పి వెతుకుతూ ఉంటారు. వాక్యము అది కష్టమైన, ఎవరిచ్చింది అది వాక్యము? దేవుడిచ్చింది. వాక్యం అంటే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. ప్రేమైన వారలారా, ఒక ఇద్దరు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతమందిని? ఇద్దరు వ్యక్తులు. ఒకరు ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం రండి. ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 11, 12 వచనములు. ఎహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 11, 12 వచనములు. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను, వేల వేలకు త్రాగవలెను. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. దేవుని నామను స్తుతి కలుగును గాక. ఎహెజ్కేలు గొప్ప ప్రవక్త. దేవుని వాక్యం ఎహెజ్కేలు దగ్గరకు వచ్చింది. ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలనో తెలుసునా? ఎహెజ్కేలు, నీళ్లు కొలత ప్రకారము తాగాలంట. నీళ్ళేం చేయాలి? ఎంతనో తెలుసునా? పూటకు అరపడి 3 పూట్లకు కలిసి, వేల కంటే 3 పూట్లకు కలిసి ఎన్ని పడులు తాగాల? అరపడి. నీళ్లు చూడండి ఎట్లా తాగాలన్నాం కదా. ఆహారం చూడండి ఇంకా ఎట్లుందో. ఎవల అప్పము, గోధుమ కాదండి. ఎవలు అంటే ఇప్పుడు మనకు స్టోర్ బియ్యం అనుకోండి. అట్లాంటి ఎవలతో అప్పము చేసుకొని ఎంతనో తెలుసునా? పూటకు 20 తులాలంట. ఎన్ని? 20 తులములు తూకం వేసుకొని 20 తులములు చేసుకొని తినాలంట. అది దేంతో కాల్చుకోవాలా? మనుష్య మలముతో. అప్పుడు ఎహెజ్కేలు అన్నాడు, అయ్యో ప్రభువా, అపవిత్రమైంది నేను ఎప్పుడు అట్లా తినలేదు ప్రభువా, ఎట్లా చేయాలా ప్రభువా అంటే, ఎహెజ్కేలు నిమిత్తమై 15వ వచనంలో ఒక మాట అంటాడు, చదవండి. 15వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమిటి? ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించున్నాను. మనుష్య మలము నీకు కష్టమైతే గోమలముతో వండుకొని తిను. ఏ మలముతో? గోమలం అంటే పేడతో నువ్వు వండుకొని తిను అంటున్నాడు. దానికి ఎహెజ్కేలు లోబడ్డాడు, దాన్ని అనుసరించాడు. ఏర్పరచబడిన వాడు కాబట్టి దేవుని నామమున స్తుతి కలుగును గాక. అది కష్టమైన, అది నష్టమైన, ఇబ్బంది అయినా. ఇంకొక వ్యక్తి చూడండి, యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి 20వ అధ్యాయము 2-3 వచనములు. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీయివేయుము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా, యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎంత కష్టమో తెలుసునా? ఏమిటంట? జోళ్ళంటే చెప్పులు లేకుండా తిరగాలంట. చెప్పులు లేకుండా తిరగడం అంటే ఓకే అనుకుందాం. ఇప్పుడు ఏమి లేకుండా? బట్టలు లేకుండా దిగంబరి అయి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఐగుప్తీయులకు సూచనగా నువ్వు ఉన్నావు యెషయా. కాబట్టి నువ్వేం చేయాలంటే బట్టలు లేకుండా దిగంబరిగా, ఇంకా జోళ్ళు లేక నువ్వు తిరగాలి. ఎట్లా ప్రభువా? అరణ్యములో తిరుగన్నాడు. ఎక్కడ తిరగాలి? అరణ్యములో కానీ ఎక్కడైనా కానీ
3 సంవత్సరాలు తిరగాలి అంటే మనుష్యుల కంట పడకుంటే మనలేండి. ఉదాహరణకు చలి పెట్టదా, ఎండ వేయదా, వర్షము రాదా, ఇవన్నీ భరించాలనా లేదా? భరించాడు. అంటే దేవుని మాటకు లోబడ్డాడు. ఏర్పరచబడిన వారు ఎందుకని చెప్తున్నదంటే అది కష్టమైనా, అది నష్టమైనా, అది ఇబ్బంది అయినా దేవుని వాక్యమును అనుసరించడమే ఏర్పరచబడిన వారి లక్షణం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటే ఆయన సన్నిధికి వస్తారు, ఆయన వాక్యమును గ్రహిస్తారు, ఆయన వాక్యమును నమ్ముతారు, ఆయన వాక్యమును అనుసరిస్తారు. ఆయన సన్నిధికి వస్తే ఆయన వాక్యం వింటారు, గ్రహిస్తారు, గ్రహిస్తే నమ్ముతారు, గ్రహిస్తే నమ్ముతారు, నమ్మితే అనుసరిస్తారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నమ్మితే ఏం చేస్తారు? అనుసరిస్తారు. ఈనాడు చాలా మంది అనుసరించడం లేదు. అర్థం ఏమిటి? నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు? గ్రహించడం లేదు. ఎందుకు గ్రహించడం లేదు? క్రమమైన పద్ధతులను దేవుని సన్నిధికి రావడం లేదు. ఒకదానికి ఒకటి లింకు చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఈలాగు మనం ఉన్నట్లయితే, ఈలాగు మనం ఏర్పరచబడిన వారిలో ఉన్నట్లయితే, ఈ లోకములో రాజులు భుజించే విందుకి అంత ప్రాధాన్యత ఉంటే పరలోకములో గొర్రెపిల్ల విందులో మనం ఉండబోతున్నాం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పరలోకములో ఏ విందులో ఉండబోతున్నాం మనము? గొర్రెపిల్ల విందులో. ఒకవేళ అనుకోవచ్చు ఇది పరలోకపు పిలుపు అని చెప్పి. ఆ పిలుపు దేవుని మందిరానికి, ఈ మందిరములో నుండే దేవుని సన్నిధికి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారి లక్షణాలు మనము కలిగి విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగుదము గాక. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.